2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 26వ తేదీ హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని మై హోమ్ పూజ నివాస భవన సముదాయంలో జరుగుతూ ఉన్న శంకర భగవత్పాదులు రచించిన అన్నపూర్ణాస్తుతి అన్నపూర్ణాష్టకం 2 రోజుల ప్రవచనంలో 2వ రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఉదయ సూర్యుని ఓలేనొప్పారు ప్రేమ ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ. అమ్మ ఉదయ సూర్యుని ఓలేనొప్పారు ప్రేమ ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ. హృదయాన మాత్రమే ఇమిడెడి ప్రేమ ఈ 7 లోకాల నిమిడించు ప్రేమ. హృదయాన మాత్రమే ఇమిడెడి ప్రేమ ఈ 7 లోకాల నిమిడించు ప్రేమ. 10 నెలల్ మోయగా పండిన ప్రేమ 10 నెలల్ మోయగా పండిన ప్రేమ. 10 కాలముల పాటు పదిలమౌ ప్రేమ 10 కోట్లకైనను పడిపోని ప్రేమ 10 కోట్లకైనను పడిపోని ప్రేమ. పరమాత్ముడైనను పడిచచ్చు ప్రేమ. మన తల్లి తరువోజ మన పూజ మన జన్మమున కామె మధుమాధవీజ. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కోసం భగవంతుడు కూడా తాపత్రయపడతాట. శ్రీకృష్ణుణ్ణి తల్లి యశోద రోటికి కట్టేసినప్పుడు నారదుడు చూసి ప్రశ్నించాట. ఆయన ఎవరో కృష్ణుడికి తెలుసు, నారదుడికి తెలుసు కదా, యశోదకి తెలియకపోవచ్చు. ఏమి స్వామి ఎందుకు వచ్చింది ఇదంతా, వైకుంఠాన్ని నుంచి దిగొచ్చావు, కట్టేయడం ఏంటి, వీళ్ళు అజ్ఞానులు మానవులు, నిన్ను కట్టేయడం సాధ్యమా? కానీ కట్టేశారు, మాకు బాధ కలుగుతోంది. 3 లోకాలు నీ బొజ్జలో ఉన్నాయి, అవన్నీ ఏమైపోతాయి తాడుపెట్టి కట్టేస్తే. ఎందుకు ఒప్పుకున్నావు అసలు ఇది, ఎందుకు ఈ అవతారం అంటే? అప్పుడు నారదుడితో కృష్ణుడు అన్నట్టు, నీకేం తెలుసుయా, నాకు ఆనందంగానే ఉంటే నువ్వు బాధపడతావు ఎందుకు? భూలోకంలో మానవులందరూ తల్లి ప్రేమను అనుభవిస్తున్నారు, నేను వైకుంఠంలో ఉన్నాను, నాకు తల్లి ఎక్కడది? నాకు నా ప్రాణమిత్రుడు పరమశివుడికి ఇద్దరికీ తల్లి తండ్రి లేరు కదా, మేము స్వయంభువులం, మాకు ఆ లోటే కదా. తల్లి అంటే ఓసారి తిడుతుంది, మళ్ళీ తిట్టినందుకు నా నోరు పడిపోను అని తనే తిట్టుకుంటుంది. ఓ దెబ్బ వేస్తుంది, మళ్ళీ నా చెయ్యి పడిపోను ఉంటుంది. ఇటువంటి ప్రేమ వైకుంఠంలో ఎక్కడ దొరుకుతుందయ్యా? మాకు భార్యల ప్రేమలు ఉన్నాయి కానీ తల్లి ప్రేమ లేదు కదా. తల్లి ప్రేమను ఆస్వాదించడానికి నేను అవతరించాను అన్నట్టు. అప్పుడు కూడా నారదుడు అన్నాడు, ఒకసారి రామావతారం ఎత్తావు కదా, అవ్వలేదా, ఆ సరదా తీరలేదా? అప్పుడు తల్లి కౌసల్య ఉంది కదా, 3 తల్లులు ఉన్నారు అంటే ఆ మళ్ళీ స్వామి జవాబు చెప్పట, నువ్వు మర్చిపోతున్నావు నాయన, అది రాజకుటుంబం, రాజకుటుంబంలో తల్లులు పిల్లల్ని పెంచరు నాయన, దాదులు పెంచుతారు. సరే, ఈవేళ మన దగ్గర అన్ని కుటుంబాల్లోనూ దాదులే పెంచుతున్నారులేండి, డే కేర్ సెంటర్లే పెంచుతున్నాయి, తల్లులు ఎక్కడ పెంచారు? డే కేర్ సెంటరే ప్రతిదానికి. డైపర్లు పెంచుతున్నాయి, తల్లులు ఎక్కడ పెంచుతున్నారు? అందుకని రామావతారంలో తల్లి పెంచలేదయ్యా, రాజకుటుంబం కదా, దాసీలు పెంచారు. అంచేత నాకు ఆ మమకారం తీరలేదు. దాసీని తల్లి ఎలా అని ఎలా అంటాం? ఆయా అంటే ఈవేళ ఆయా రేపు గయా, తల్లి ఎలా అవుతుంది? అందుకని ఆ మమకారం తీరక నేను ఇక్కడికి వచ్చానయ్యా అన్నాడు. ఆ విషయం నేను గ్రంథంలో చదివి అప్పుడు అల్లిన పద్యం ఇది. 10 కోట్లకైనను పడిపోని ప్రేమ పరమాత్ముడైనను పడిచచ్చు ప్రేమ. మన తల్లి తరువోజ మన పూజ మన జన్మమున కామి మధుమాధవీజ. నిన్న మనం అన్నపూర్ణ స్తుతిలో పేరుగా అష్టకమే అయినా 12 శ్లోకాలు ఉన్నాయి. 5 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇంకో 5 శ్లోకాలు ప్లస్ ప్రార్థనా శ్లోకాలు 2 కలిపి మొత్తం 12 ఈవేళ పూర్తి చేసుకుంటాం. ఇప్పుడు 6వ శ్లోకం. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ
శంభుప్రియా శాంకరీ కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్త వర్ణనికరి. మనం అక్షరం అక్షరం అంటాం, అది ఒక మాట కాదు, అది ఒక రకంగా ఎబ్రివేషన్. అక్షరం ఆ మొదలుకొని క్ష వరకు ఉండేవి అక్షరాలు, అందుకోసం అక్ష అన్నారు. అక్ష అంటే కన్ను అని కూడా అర్థం ఉంది, ఇంద్రియం అని కూడా అర్థం. మనిషికి చూపునిచ్చేది విద్య, కన్ను కాదు. కన్ను ఊరికే వస్తువులు కనపడేలా చేస్తుంది, అంతకంటే ఏమిటి. ఆ వస్తువుల్లో ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది నేను ఉపయోగించవచ్చు, ఏది నేను ఉపయోగించకూడదు, ఎవడు నావాడు, ఎవడు పరాయివాడు, ఈ భావన అంతా మనస్సులో కలుగుతుంది, మనస్సులోంచి కళ్ళల్లోకి వస్తుంది. ఆ మనస్సులో కలిగే విచక్షణ జ్ఞానాన్ని ఎవరిస్తారు? విద్య ఇస్తుంది. అంచేత నిజమైనటువంటి దృష్టి కన్ను ఏది అంటే విద్య, అంతేగాని ఊరికే భౌతికమైన కళ్ళు కాదు. అలాగైతే కళ్ళజోడు కూడా కన్నే, దానికే ఉంది. అందుకని అక్షరం అంటే ఇంద్రియం, అక్షరం అంటే కన్ను. అక్షరం అనే మాట ఎలా వచ్చిందంటే సంస్కృత భాషలో 50 అక్షరాలు ఉన్నాయి, తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. ఆ మొదలకని క్ష వరకు ఉంటుంది కాబట్టి ఆ చివర ఈ చివర కలిపారు అక్ష అన్నారు, అది టెక్నిక్. అలాగే హల్ అంటారు, హయవరట్లన్ జబ గడదస్ జబ గడదస్ జబ జమయి గడదస్ అని ఉండి చివర హల్ అని వస్తుంది, చివరికి లకార పొలుతో ముగుస్తుంది. మొదటి అక్షరం హల్లుల్లో మొదటి అక్షరం మహేశ్వరుని యొక్క పరమేశ్వరుని యొక్క డమరకం నుంచి ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా డొబడక్ 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 అంటుంటే అక్కడి నుంచి అన్నీ ఒకటే ఏర్పడ్డాయి. అక్కడి నుంచి వరుసగా ఐ ఉండడు ఏ ఓం ఐ ఓచ్ హై వరట్లని జబ గడదస్ జబై గడదస్ కబై హసర్ హల్ ఇలా వచ్చాయండి. ఆ శబ్దాలు 14 సార్లు మోగించాడు. ఆ మోగించినప్పుడు 14 సార్లు విని పాణిని మహర్షి వ్యాకరణం రచించాడు. అందుకే ఆ అక్షర సూత్రాలకు సంబంధించి ఏమంటారంటే ఆ సూత్రాలని ఇతి మాహేశ్వరాణి సూత్రాణి అంటారు. ఈ అక్షరాలకు వ్యాకరణంలో మొదటి సూత్రాలని ఇతి మాహేశ్వరాణి సూత్రాన్ని, ఇవి మహేశ్వరుడి నుంచి వచ్చినవి. అందుకే మన సంప్రదాయంలో అక్షరాభ్యాసం చేస్తే ఓనామక శివాయక అని ఓనమాలు శివుడితో ప్రారంభిస్తారు. అన్ని విద్యలకి ఆద్యుడు శివుడు. గదాయుద్ధానికి ఆద్యుడు శివుడు, ధనుర్యుద్ధానికి ఆద్యుడు శివుడు. పరశురాముడు ఎంతోమందికి విద్య నేర్పాడు, భీష్ముడు సహా అందరికి. పరశురాముడికి ఎవరు నేర్పారంటే శివుడు నేర్పాడు. సంగీతానికి ఆద్యుడు శివుడు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానర సంభణికి సయేవ శంకరో వేత్తి నారదో వేత్తి వానవ అన్నారు. సంగీతజ్ఞులు తెలుసుకోవలసిన మాట ఇందులో సగం బాగా ప్రసిద్ధమైంది, మిగిలిన సగం కాల. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానర సంభణికి. సంగీతం ఎంత గొప్పది అంటే శిశువులకు కూడా అర్థమవుతుంది, పశువులకు కూడా అర్థమవుతుంది, ఫణికి పాములకు కూడా అర్థమై తలూపుతాయిట. వేత్తి గానరసం ఫణికి సయేవ శంకరో వేత్తి అన్నారు. సంగీత విద్యా రహస్యాలు పూర్తిగా తెలిసింది ఎవరికంటే పరమశివుడికి. అందుకే పై 3 కూడా ఆయన కుటుంబంలోవే. శిశుర్వేత్తి కుమారస్వామి, పశుర్వేత్తి నందీశ్వరుడు, వేత్తి గానరసం ఫణికి ఆయన మెడలో ఉండే పాము. అవన్నీ మొత్తం ఎక్విప్మెంట్ అక్కడదే. అంచేత సంగీత విద్య కైలాసంలో పుట్టింది. బాలమురళీకృష్ణ గారు ఒకసారి బ్రహ్మాండమైన కచేరీ చేశాక అక్కడెక్కడో సందర్భంలో నాకు 2 మాటలు మాట్లాడే అవకాశం వచ్చింది. వారు సొంత ఊరు శంకరగుప్తం, కోనసీమ ప్రాంతం. ఎందుకంటే నేను అన్నాను, ఈయనకి ఇంత మహానుభావుడు ఎందుకు అయ్యాడు అంటే ఈయన శంకరగుప్తంలో పుట్టాడు, సంగీతంలో శంకరుడు గొప్పవాడు, ఆ విద్యను ఆయన శంకరగుప్తంలో గుప్తం చేశాడు, ఆ ఊళ్ళో పుట్టబట్టి ఈయనకు వచ్చేసింది. ఆ ఊరి పేరు శంకరగుప్తం, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అది శంకరగుప్తం, ఎంత విచిత్రమైన పేరు. శంకరుడు చేత గుప్తం చేయబడింది అనమాట. ఆ ఊళ్ళో పుట్టినాయి. మా ఊరు శంకరగుప్తం అని గర్వంగా చెప్పేవాడే. అంతే శంకరుడు దగ్గర ఉంటుంది ఆ విద్య. సయేవ శంకరో వేత్తి అని చెబుతూ ఒక మాట చెప్పారు. మనం సంగీతం పాడేవాళ్ళని చూసి మనము గొప్పవాళ్ళు అంటే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నారదో వేత్తివానవా అన్నారు. సంగీత విద్య సంపూర్ణంగా తెలిసినవాడు శంకరుడు ఒక్కడే. నారదుడికి పూర్తిగా తెలుసో లేదో అనుమానం అన్నాడు. నారదుడికి తెలుసో లేదో అనుమానం అంటే ఇక మన సంగతి మనం ఆలోచించుకోవాలి.
అంచేత విద్యా రహస్యాలు తెలియడం చాలా కష్టం. విద్య తెలియడం వేరు, విద్యా రహస్యాలు తెలియడం వేరు. మన దగ్గర చాలామంది చదువుకున్న వాళ్ళు పూర్వం, ఇప్పుడు బీటెక్లు ఎంటెక్లు కాదు, వేదశాస్త్రాలు చదివిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. కానీ జీవితంలో ఏదైనా చిన్న కష్టం వచ్చేసరికి తల్లకిందులు అయిపోయేవాడు, కంగారు పడిపోయేవాడు, చేతస్థం పెరిగిపోయేది, భయం పెరిగిపోయేది, అక్కడికి ఇక్కడికి మొక్కేసేవాళ్ళు. మరి ఇంత చదువు అంతా దేనికంటే అది అంతే. అందుకే ఎప్పుడు మనం చదువుతున్న చదువుని పరిశీలించుకుంటూ ఉండాలి. ఇది మనకి ఎక్కుతోందా, ఇది మన జీవితంలో ఉపయోగపడుతోందా, ఆ పుస్తకంలో చదువుకున్నాం కదా, ఇక్కడ ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు ఇది అంటే ఏం చేయాలి మనం అని ఆలోచించాలి. కేవలం డిగ్రీల కోసం చదివితే డిగ్రీలు మన దగ్గర ఎక్కడ ఉన్నాయండి? థర్మామీటర్లో ఉన్నాయి 104 డిగ్రీలు. అని డిగ్రీలు ఎవరికి రావు కూడాను. ఊరికే డిగ్రీలు ఉండడం విద్య కాదు. ఇవాళ పిల్లలకి డిగ్రీలు చాలా ఉన్నాయి, కానీ మనోధైర్యం లేదు. ఏది వచ్చినా సరే వెంటనే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అయిపోయింది. చేస్తే హత్య, చేసుకుంటే ఆత్మహత్య. ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? విద్య అర్థం కాల. ఇది అర్థమైతే తెలుస్తుంది. ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ, అకారాది క్షకారాంతం ఉండేటువంటి సమస్తమైన అక్షరాలు నీ స్వరూపమేనమ్మా అంటున్నారు అమ్మవారి యొక్క స్వరూపం. అకారాది క్షకారాంతం సంస్కృతంలో 50 అక్షరాలు, అచ్చులు 16, హల్లులు 34. ఇవి కలిపి పద ఆ ఇ ఈ ఉ ఊ అరు అలు. ఒకసారి చెప్పేయడం మంచిది, ఎందుకంటే రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బయట. ఎటువంటి వచ్చినప్పుడు చెప్పేయడం మంచిది. నా చెవులతో నేను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒకసారి విని బాధపడ్డాను. అసెంబ్లీలో చర్చ జరిగింది తెలుగు భాష గురించి. అప్పట్లో జరిగితే ఒక ఆవిడ లేచి, ఇప్పుడు అధ్యక్ష తెలుగు భాషకి సుమారుగా 55, 56 అక్షరాలు ఉన్నాయి. సుమారుగా ఏంటండి అక్షరాలు అంటే? అక్షరాలు ఖచ్చితంగా చెప్పలేని దరిద్రావస్థలో ఉన్నాం మనం. నీకు ఎంతమంది పిల్లలు ఉంటే సుమారుగా 3 అంటావా? అదేమిటి సుమారుగా 3 ఏమిటి? ఎంతమందో తెలీదా? మరి భాషకు అక్షరాలు అంటే సుమారుగా, దాదాపు, ఇంచుమించు అదేమిటండి అప్రాక్సిమేట్లీ? అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఇప్పుడు కాదు నేను చెప్పేది 20 ఏళ్ల క్రితం మాట. అప్పుడు ఒళ్ళు మండి నేనే వేశాను సభల్లో గట్టిగా, ఎందుకు ఇలాంటి వాళ్ళందరూ ఉంటున్నారు ఇక్కడ, 56 అక్షరాలని తెలియదు. సుమారుగా అంటారు, 56 ఖచ్చితంగా ఉన్నాయి. ఎన్ని అచ్చులో, ఎన్ని ఉభయాక్షరాలో, ఎన్ని హల్లులో లెక్క ఉంది, బండిరా సహా అన్నీ కలిపారు. 56 లెక్క. అది భాషకి ఎన్ని అక్షరాలంటే నీకు వచ్చినా రాకపోయినా, నువ్వు పలికినా పలకపోయినా 56 అని చెప్పాలి, కానీ 53 సుమారుగా ఆ మాటలు ఏమిటండి? సంస్కృతానికి 50 వర్ణాలు. పర్వస్తు చెన్నైసూరు బాల వ్యాకరణంలో మొట్టమొదటి సూత్రమే సంస్కృతం మనకు వర్ణములు 50 అని రాశాం. అందులో అ ఆ ఇ ఈ ఉ ఊ అరు అరు అలు అలు ఏ ఐ ఓ ఔ అం అహ ఇవి అచ్చులు ఉభయాక్షరాలు. అమ్మహ పూర్ణానుస్వారం విసర్గలు అనేవి ఉభయాక్షరాలు అంటారు. అంటే అచ్చులుగాను హల్లులుగాను ఉంటాయి. వాటికి విడిగా పలికే అవకాశం లేదు, ఏదో ఒక హల్లు చేర్చాలి దానికి, అందుకని ఉభయాక్షరం అంటారు. అలాగనే దాన్ని హల్లు అనడానికి వీల్లేదు. నిజానికి అవే సృష్టికి మూలం. పూర్ణానుస్వారం విసర్గలు సామాన్యమైంది కాదు. పూర్ణానుస్వారం అంటే సృష్టికి మూలం ఉన్న పూర్ణ పదార్థం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అక్షరమాలు వస్తే అమ్మవారు అర్థమైపోయినట్టే. అక్షరాలు అంత గొప్పవి. పూర్ణ పదార్థం నుంచి సృష్టి ఎలా ఏర్పడింది? ఆ సున్నా మీరు కాగితం మీద ఇలా రాసి దాని మధ్యలో నొక్కండి, విసర్గలైంది. ఆ సున్నాను మధ్యలోకి నొక్కితే ఏమైంది? 8 అంకె అయింది కదా. ఇది కిందకి, అది పైకి లాగండి, అదే విసర్గలు. అందుకే విసర్గ విశేషమైన సృష్టి. సర్గ అంటే సృష్టి, అందుకని విసర్గ విశేషమైన సృష్టి. ఏమీ లేదు, ఉన్నది దేవుడు ఒక్కడే. ఆయన 2 అయ్యాడు, దేవుడు అయ్యాడు, జీవుడు అయ్యాడు. అది విషయం. ఈ విసర్గల్లో 2 సున్నాలు ఏమిటంటే పై సున్న దేవుడు, కింద సున్న జీవుడు. అంతకంటే 2 సమానమే. తెలిసినవాడు జీవుడు, తెలియనివాడు దేవుడు. అందుకే త్యాగరాజస్వామి తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు. రామచింతన ఊరికే భజన చేసాం మేము, 3 గంటలు చేసాం, 36 గంటలు చేసాం, ఏకాహం పేకాహం ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. ఏం చేసావు, ఏం పొందావు? తెలిసి రామచింతన చేయవే. రాముడు ఎవరో తెలుసా నీకు? భగవంతుడు ఎవరో తెలుసా? ఈ చింతనంతా ఎందుకు, ఈ భజనంతా ఎందుకు, ఈ పూజలన్నీ ఎందుకు, ఈ ప్రవచనాలన్నీ ఎందుకంటే తెలుసుకోవడానికి. ఎన్ని జరిగినా ఏమీ తెలియనప్పుడు ఇవన్నీ ఊరికే గిన్నీస్ బుక్ రికార్డుకు ఉపయోగిస్తే కానీ మన ఇంట్లో గిన్నెలు చెంబులు ఏం మారలేదు. ఇక్కడ మనకు మామూలుగానే ఉన్నాయి. విగ్రహ పుష్టి, నైవేద్య నిష్ట. అంటే తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడమే విద్య. విద్య అంటేనే తెలుసుకోవడం. అందుకని అకారాది హల్లుల దగ్గరికి వస్తే కాఖా గంగన చాచా జజ్ఞ టాఠా డాఢాణ తాథ దధాన పాఫ బాభామ కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం అంటారు. 5 5 25. మరి మిగిలిన 9 ఏమిటంటే యా రా లా వా శా ష స హ క్ష, దాంతో కలిపి 9. అళ అనేది సంస్కృతంలో లేదు, తెలుగులో ఉంది.
అలా తర్వాత సంస్కృతంలో చేర్చాల్సి వచ్చింది. ఎందుకంటే మనం మంగళసూత్రం అనే మాట రాస్తే అలా రాస్తాం, ఉట్టిలా రాయకూడదు, అపార్థాలు కూడా వస్తాయి. మంగళసూత్రం, మంగళవారం అంటే అలా రాస్తాం. పెళ్ళి అంటే అలా కింద అలా అవుతుంది. ఇప్పుడు పెళ్ళి అని మాట్లాడుతున్నారు. పెళ్ళికి తేడా లేకుండా పోయింది. పెళ్ళి కడితే పెళ్ళిని సంకట్టుకు వెళ్ళారని మన విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే, ఎందుకంటే వాళ్ళ తప్పు లేదండి. తల్లి కడుపులోంచి పట్టుకెళ్ళి కార్పొరేట్ స్కూల్లో పారేసాం కదా. వాడు ఇంగ్లీష్ నేర్పాడు, పెళ్ళి నేర్పలేదు. పెళ్ళి ఎలా నేర్పాడు? పిజి ఎల్ఎల్ఐ అని నేర్పాడు. ఎల్ఎల్ఐ అంటే లి అనాలో అళ్ళి అనాలో వాళ్ళకి తెలియదు. ఇంగ్లీష్లో అది లేదు. ఇంగ్లీషులో లేనివన్నీ మనకి లేకుండా పోయాయి. ఇప్పుడు వస్తువు చూశాను, నేను ఆశ్చర్యపోయాను. తెలుగుకి నమస్కారం అనుకున్నా. ఆతిథ్యం అని ఒకటి కనపడింది బయట, వైభవం పూజకి తిరుగుతూ ఉంటే. ముందు సంతోషించాం దంపతులు ఇద్దరు. ఆ తెలుగులో రాశాడు, అమ్మాయి అనుకున్నాను నేను. తిథ్యం ఇంగ్లీష్లో రాశాడు, అదో తెక్క. ఎవడు పిచ్చి వాడికి ఆనందం అని మీరు వెళ్ళి చూడండి బయట. ఆ తెలుగులో రాసి ఇవిడు అంది వెంటనే ఆ తెలుగులో రాశాడు. అనకు పక్కన చూడని చెప్పాను నేను. వాడు ఇంగ్లీష్ రాస్తే రాశాడు, సరిగ్గా రాయాలి కదా. టీహెచ్ఏ డివైఏఎం అన్నాడు. ఇది ఆతిథ్యం ఎలా అవుతుంది? థి అని దానికి ఒత్తి పెట్టాడు, ద్యం అని దానికి ఒత్తి పెట్టాలి. ఒత్తు దేనికి పెట్టాలి? ధ్యాకి పెట్టాలి, తీకి పెట్టకూడదు. తీ మామూలు తీ, తిరుపతిలో తీ. దానికి టీహెచ్ఏ ఎందుకు? పోనీ రాస్తే రాశాడు. ద్యం డివైఏఎం, డిహెచ్వైఏఎం అని ఉండాలి. ఒక తెలుగు పదాన్ని ఇంగ్లీష్లోకి మార్చినప్పుడు తెలుగు ఉచ్చారణ దెబ్బతినకుండా చూడాలా వద్దా? ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో రాస్తే మనం చూడమండి. ఇంగ్లీష్ భాష మీద ఉండేటువంటి శ్రద్ధ మన భాష మీద మనకి లేకుండా పోయింది. ఎలా పలికినా పర్వాలేదు, ఎలా రాసినా పర్వాలేదు. ఇప్పుడైతే అసలు చదివినా చదవకపోయినా పర్వాలేదు. ఈ స్థితికి భాషను తీసుకెళ్ళిపోయాక ఇంక రేపు పొద్దున మా బోటుగాడి ప్రవచనాలు కూడా ఇంగ్లీషులో చెప్పాలి. ఇంకా అప్పుడు ఉపనయనం అంటే సీక్రెట్ థ్రెడ్ అనాలి, యజ్ఞోపవీతం అన్నానికి లేదు ఇక్కడ. అది ఏమిటో సీక్రెట్, వాడికి ఆ థ్రెడ్ లేనే లేదు వాడికి, వాడు బతుక్కి. అందుకని మన భాషని మనం కాపాడుకోవడం, భగవద్భక్తిని కాపాడుకోవడం కంటే చాలా ముఖ్యమైన విషయం అమ్మా. దానికోసం ప్రయత్నం చేద్దాం. లేకపోతే బతుకు లేదు. ఇంకా భగవంతుడు అర్థం కావాలన్నా భాష ఉండాలి. భాష లేకపోతే నేనేం చెబుతాను, మీరేం వింటారు? ఇంగ్లీష్లో ఈ ప్రవచనాలు చెబితే ఎంత దరిద్రంగా ఉంటుంది. అసలు కొన్ని పదాలకు ఇంగ్లీష్లో దొరకవు. అన్నపూర్ణాష్టకాన్ని ఇంగ్లీష్లో వ్యాఖ్యానిస్తే మీకు సాధ్యమే కదా. అసలు అది తెలుగులో చేయాలి, లేదా సంస్కృతంలోనే చేయాలి. సంస్కృతంలో ఉంది, కొన్ని పదాలు దొరకవు. మంచిది, అక్షరాలను ముందు కాపాడుకోవాలి. అకారాది క్షకారాంతం, ఆ మొదలుకొని క్ష వరకు ఉంటుంది. కాబట్టి మీకు సరిగ్గా లెక్క చూడండి. మన దేవాలయ సంస్కృతి ఎంత గొప్పదో. ఎందుకు శక్తిపీఠాలు ఎన్ని అంటే ప్రధానంగా 18: కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, ద్రాక్షారం, మాణిక్యాంబ, ఈ రకంగా 18 ప్రధానమైనవి. కానీ అసలు మూలమైన శక్తిపీఠాలకు లెక్క పెడితే అవి 50 ఉంటాయి. లలితా సహస్ర లెక్క. 50 పీఠ రూపిణి ఉందా ఒక నామం ఇక్కడ. 50 అంటే 50. ఎందుకు 50 పీఠాల కింద అమ్మవారు వెలిసింది? సంస్కృత భాషలో అక్షరాలు 50 కాబట్టి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రత్యేకగా అమ్మవారు వెలిసింది. ఏకంగా ప్రతి అక్షరము నేనే. ఏ అక్షరాలు కలిపి ఏ పేరు పెట్టినా మీ పిల్లలకి నా పేరే మీరు పెట్టినట్టు. అందుకే మనం పేరు పెట్టేటప్పుడు పిల్లలకి మంచి పేరే కాదా చూసుకుని పెట్టాలి. కానీ వీతో పెట్టాలి, కాతో పెట్టాలి, చాతో పెట్టాలి. నువ్వు దేంతో పెట్టినా వాడు ఏమవ్వాలో అదే అవుతాడు. నువ్వు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అన్నా వాడు అదే అవుతాడు. వాడు అధోపనం చేస్తే రౌడీ షీటర్ అవుతాడు. దానికి నారాయణమూర్తి ఏం చేస్తాడు? ఆయన పేరు పెట్టమని చెప్పాడా? ఉన్నంతలో దేశభక్తుల పేర్లో, దైవభక్తుల పేర్లో, వాడికి మంచి లక్షణాలు ఉండే పేర్లో మనం పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే ఎవరూ పెట్టని పేరు పెట్టాలి. ఇదో అహంకారం. ఇదో అహంకారం అంటారు. దాన్ని అభిరుచి అనరు, అహంకారం అంటారు. ఎవరు పెడితే నీకు నష్టం ఏంటి అంటే మనం ప్రత్యేకం. మొహమాటం లేకుండా ఒక్క మాట చెబుతానండి. ప్రత్యేకత అన్న మాట గమనించండి. తెలుగు భాష గొప్పతనం అర్థమవుతుంది, సమాజం ఎందుకు నాశనం అవుతుందో కూడా అర్థమవుతుంది. ప్రత్యేకత విడదీయండి. కాస్త చదువుకున్న వాళ్ళు ప్రతి ప్లస్ ఏకత. ఏకత అంటే ఒకటవడం. నువ్వు ప్రతి కలిపావంటే ఏకత్వం ఉండదు, దెబ్బలాట్లే ఉంటాయి. ప్రతి ప్లస్ ఏకత. ఏకత అంటే కలిసి ఉండడం. ప్రతి అంటే ఏకతకి వ్యతిరేకం. ముఖం ప్రతిముఖం. అర్థి ప్రత్యర్థి. అర్థి అంటే ఒక సీటు కోసం ప్రయత్నించే వ్యక్తి, అతనికి ప్రత్యర్థి అంటే శత్రువే కదా. మరి ఏకతకి శత్రువు ఏది? ప్రత్యేకత. మనకి సమాజంలో పెద్దగా వ్యాపించిపోయిన జబ్బు ఈ సోషల్ మీడియా వచ్చాక. నేను స్పెషల్, మా అమ్మాయి స్పెషల్, మా అబ్బాయి స్పెషల్.
ఈ స్పెషల్ పోయినప్పుడే మనం బాగుంటాం. నువ్వేమీ స్పెషల్ కాదు ఇక్కడ. సమయానికి మొదలు పెట్టడం కోసం ఇవాళ ఏం జరిగిందో మీ కళ్ళతో మీరు చూశారు. ఒక్కరే ఉన్నా సరే నేను వచ్చి చెప్పేస్తాను, నో స్పెషాలిటీ, సమయమే ముఖ్యం, సమయమే ముఖ్యం అంతే. కావలసిన వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేదు. ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళు వస్తారు. అందుకే నేను కార్యకర్తలను తొందర పెట్టాను, వారు సహృదయులు సహకరించారు, సరిపోయారు. అంటే మనకు సమయం ముఖ్యం ఇక్కడ. ఎవరు రాకపోతే మా కెమెరా వాడు ఉంటాడు, చెప్పేస్తాను. మేము భక్తి టీవీలో ఏబిఎన్లో ఏళ్ల తరబడి కెమెరా వాడిని ఎదురుగా పెట్టుకుని 3 సంవత్సరాల తరబడి చెప్పాం. మాకు జనంతో పనే లేదు ఇక్కడ. మాకు 2 ఉంటే సభ, 4 ఉంటే మహాసభ, 10 మంది ఉంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. మాకు జనంతో పనే లేదు. ఎవరికి ప్రాప్తం ఉంటే వాడు ఉంటాడు. కానీ మన డిసిప్లిన్ అలా ఉండాలంటే మొదలవ్వాలంతే. ఎవరైనా ఉండని, ఎవరు లేకపోని, అప్పుడే మర్నాడు జనం సరిగ్గా వస్తారు. వారు రావాలని వీరు రావాలని ఆపేమనుకో, ఎవరు రారు అందరికీ. ఇక్కడ ముందే వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదండి, ఒక 20 మంది. వారెంత ఇబ్బంది పడతారు. వారు ఎందుకు వచ్చారు? వారు ఇబ్బంది పడతారు. అందుకే ఎప్పుడు ఏ కార్యక్రమం నడపన మీ ఇంట్లో అయినా గుర్తుపెట్టుకోండి, వ్రతం ఇన్నింటికి మొదలవ్వాలంటే అన్నింటికి మొదలవ్వాలి. అన్నింటికి మనం చీర కట్టుకోవడం ప్రారంభించడం కాదమ్మా, అన్నింటికి వ్రతం దగ్గర కూర్చోవాలి. అంటే వీరు పంచ కట్టడానికి వారు చీర కట్టడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు ముందే తయారవ్వాలి. అంటే ఒక ముహూర్తం, ఒక సమయం, దానికి ప్రాధాన్యం ఇస్తే జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు బయలుదేరతారని ఎవరన్నా అడిగితే 5:15, 5:30, 6:15 అలా చెప్పాలి. అంతేగాని నేను అన్నీ తయారయ్యాక వంట చేసుకున్నాక నలుగురికి పెట్టాక ఇవన్నీ కలిపి టైం చెప్పు. గడియారంలో సమయం చెప్పాలి మనం ఖచ్చితంగా. ఏదైనా జరగాలంటే 6:15, 7:30, 9:30 ఒక టైం చెప్పు వైపు. పనుల పట్టికి చెప్పామనుకోండి, పనులు ఎప్పటికవుతాయో. అబ్స్ట్రాక్ట్ అంటారు దాన్ని, అస్పష్టత. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా. దానికి ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది, ఎప్పుడైనా అవుతుంది, అది పర్వాలేదు. అది అరగంటలు గంటలు 2 గంటలు కాకపోతే పర్వాలేదు. 10-15 నిమిషాలు పెద్ద విషయం కాదు. ఏ కార్యక్రమం తలపెట్టినా అవుతుంది. కానీ ఒక క్రమశిక్షణ ఉండాలా వద్దా? ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే అన్నీ జరుగుతాయి. అది ఎప్పుడు జీవితంలో కూడా అంతే. ఎందుకు జరగదు? ప్రత్యేకత. ఎవరో ప్రత్యేకం కాదు ఇక్కడ. అమ్మవారు ప్రత్యేకం అంతే. ఆవిడ వచ్చి కూర్చుంది అక్కడ. నేను ఇవాళ ఒక్కసారి గుండె అదిరింది నాకు ఇక్కడ. ఈ పీఠం చూసేసారు. ఎందుకో తెలుసు, ఇక్కడ ఎవరో పుస్తకం పెట్టారు, అమ్మవారు బొమ్మతో ఉంది ఆ పుస్తకం. ఓరు బాబు, ఇవిడు వచ్చేసి ముందు కూర్చుందిరా అనుకున్నాను నేను ఇక్కడ. కానీ పాతపీఠం మీద పెట్టారు. వణికాను ఒక్కసారి. నేను బాబు ఇక్కడ కూర్చుంది ఏమిటి అని తీసి కళ్ళకద్దుకుని మా వాడికి ఇచ్చాను ఆ పుస్తకం తీసే ముందని. పొరపాటున కాళ్ళు తగిలితే నాకు ఒకసారి ఆవిడ హెచ్చరిక చేసినట్టు అనిపించింది. నేను నీకంటే ముందే వచ్చాను, నువ్వు చూసుకోవట్లేదు. నమస్కారం అమ్మా దాన్ని. దేవుడు అనేది మన నమ్మకాన్ని బట్టి ఉంటుందండి. దేవుడు అమ్మకానికి సంబంధించిన మనిషి కాదు, మన నమ్మకానికి సంబంధించిన మనిషి. మన పూజామందిరంలో ఉన్నది విగ్రహం కాదమ్మా, సాక్షాత్ విష్ణువు. విష్ణువు వచ్చి కూర్చున్నాడు అక్కడ. అంటే నువ్వు చిన్నగా ఉంటావు. అది ఊరికే బొమ్మ అంటే ఇంకో బొమ్మ ఏదో రేపొద్దున తెచ్చిపెట్టి ఇది ఇత్తడిది, అది బంగారంది, దీనికంటే ఈ దేవుడికి బంగారం దేనికి పని లేక. ఆయన భార్యే లక్ష్మీదేవి, నువ్వేవుడు బంగారం చెప్తావు ఆయనకి? అది విగ్రహం ఇత్తడిదా, మట్టిదా, కంచుదా, అవన్నీ అనవసరమైన విషయాలు. అది విగ్రహమా విష్ణువా తేల్చుకో ముందు. నువ్వు విష్ణువే అయితే అక్కడే కూర్చోవాలి. ఇంకో చోటకి ఎందుకు ఎడుతున్నావు? మనం విగ్రహాలన్నీ తెస్తాం. 36 విగ్రహాలు పూజామందిరంలో పెడతాం. పని మనుషుల చేత తుడిపిస్తాం. నమశివాయ. వారికి పుణ్యం అంతా వచ్చింది, మన పాపాలు మనకు మిగిలాయి. పోనీ అది వదిలేసి అక్కడ శుభ్రం చేయాలా వద్దా? అక్కడ కూర్చోవాలా వద్దా? అక్కడ పారాయణ చేయాలా వద్దా? పోనీ ఎక్కడో ఓ చోట కూర్చొని చేయాలా వద్దా? చెయ్యం. అక్కడికో బ్రాహ్మణ్ణి పెట్టి తిప్పిస్తాం హారతి. అదో షోకు. ఇప్పుడు మొత్తం ఏమైంది? వాడి వంశం నిలబడింది, మన వంశం నాశనమైంది. ఆయన టెక్నికల్గా తిప్పుతాడు, ఎందుకంటే 10 ఇళ్ళు తిప్పాలి, ఆయన గొడవ అయింది. ఇది మనమే చేయాలి స్వయంగా. అది పూజామందిరం అంటే సాక్షాత్ వైకుంఠం, సాక్షాత్ కైలాసం. మన ఇంట్లో పూజామందిరం కదా అని అలసరి చేయకండి. ఇంత అందమైన ఇళ్లల్లో, ఇంత శుభ్రమైన చోట అమ్మవారు ఉండదా అంటే మీకు నమ్మకం లేదు. కానీ ఉంది అంటే మనం ఉండాలి అక్కడ, చేయవలసింది చేయాలి. అప్పుడు ప్రత్యక్షరం పవిత్రమే. అందుకే దేవాలయ వ్యవస్థ గొప్పదనం చెబుతున్నాను నేను. 50 అక్షరాలు ఉన్నాయి, 50 పీఠాలు ఉన్నాయి. అన్నీ ఎందుకు ఉండాలి? 51వ పీఠం ఉండకూడదా? ఎవరొద్దన్నారు? అంతే లెక్క. హిందూ దేవాలయ వ్యవస్థ మొత్తం వేద ఋషులు ప్రతిపాదించిన వ్యవస్థ, మంత్రపూర్వకమైన వ్యవస్థ. అదేదో మాయ కాదు. కొంతమంది అజ్ఞానంతో మాట్లాడతారు. ఎవరో ముస్లింలు వచ్చాక దేవాలయాలు వచ్చాయి, బౌద్ధులు వచ్చాక బుద్ధి లేని మాటలు ఇవన్నీ. మహాభారతం ఎప్పటిదండి?
5,000 ఏళ్ల క్రితాన్ని. కుంతీదేవి భీముణ్ణి ఎత్తుకుని నడిచి వెడుతోంది దేవాలయానికి. అప్పుడుంది దేవాలయం. దారిలో ఈ భీమసేనుడు తక్కువ వాడు కాదు కదా, వాడు పుట్టగానే 150 కేజీలు వాడు. ఆవిడ ఒళ్ళోంచి జారిపడ్డాడు. పడితే అక్కడేదో రాళ్ళ నదీ తీరం, అక్కడేదో దేవమందిరం ఉంది, ఆవిడ వెడుతోంది దర్శనానికి కుంతీదేవి. భీముడు జారిపడ్డాడు ఒళ్ళోంచి. పసిబిడ్డ, నెలల బిడ్డ, రాళ్ళమే పడిపోయాడు. కంగారు పడిపోయింది ఈవిడ, భీముడికి ఏమవుతుందో అని. రాళ్ల నుంచి దొల్లి కొంచెం కిందకి వెళ్ళాడు. ఈలోపు ఈవిడ వెళ్ళి పట్టుకుంది. ఆశ్చర్యం ఏంటంటే భీముడికి ఏం కాలేదు, వీడి శరీరం తగిన రాళ్ళన్నీ ముక్కలైపోయాయి. అమ్మ బాబో, ఈవిడికి ఏం పేరెట్టాలి అనుకుంది ఆవిడ. అందుకే భీమసేనుడు అని పెట్టారు. భీమసేనుడికి భీముడు ఎక్కడదండి? భీముడు పేరు తర్వాత ఎవరికైనా పడితే భీమసేనుడు అంటాం మనం. భీమసేనుడికి ఆ పేరు ఎక్కడిది? ద్రాక్షారం భీమేశ్వర స్వామమ్మ, అది శివుడి పేరు. అది శివుడి పేరు. భీముడికి పెట్టింది శివుడి పేరు. భీమబలుడు, భయంకరమైన బలం కలిగిన వాడు. భీమ అంటే భయంకరం. ఆ భయంకరమైన బలాన్ని శివుడు త్రిపురాసుర సంహారంలో చూపించాడు. అందుకని ఆ పేరు అక్కడ పెట్టింది. నా బిడ్డకి దిష్టి తగలద్దు, పరమేశ్వరుడు కాపాడాలని ఆ బిడ్డకి భీమసేనుడు అని పెట్టింది. భారతంలో మీకు లెక్క ఏమిటంటే, ఒకరు పరిశోధన చేసి తేల్చారు, 14,450 పేర్లు ఉన్నాయి, పాత్రలు. 14,450 పాత్రలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఒక్క పాత్రకు కూడా దేవుడి పేరు లేదు. ఏ ఒక్క పాత్రకి కృష్ణ, అర్జున, ధర్మజ, ద్రౌపది అన్నీ వేరే పేర్లే, ఏది దేవుడి పేరు కాదు. తర్వాత ఏదన్నా దేవుడి పేరు అయితే అవ్వచ్చు. ఆ ఉద్దేశంతో వాళ్ళు పెట్టలేదు, దేవుడి పేరు లేదు దీనికి. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ కులాచారాల ప్రకారం పేర్లు పెట్టుకున్నారు. అలా వాళ్ళు పెట్టుకున్నారు. ధృతరాష్ట్రుడు రాజ్యమును ధరించినవాడు, దుర్యోధనుడు గొప్ప యుద్ధ వార్ టెక్నిక్, ఫైటింగ్ టెక్నిక్. దుర్డు అంటే చెడ్డ కాదు. చెడ్డ అని ఎవడన్నా తండ్రి కొడుకు పేరెడతాడా? దుర్యోధనుడు, దుశ్శాస ఎందుకు పెడతారండి? ఇప్పుడు ఎవడైనా కొడుకు పెడితే రౌడీ శర్మ అని పెడతాడా? ఎందుకు పెడతాడు? అలా ఎవరు పెట్టలేదు. గాంధారి గాని ధృతరాష్ట్రుడు వాళ్ళని వేరు వాళ్ళ. దుర్యోధనుడు అంటే వాడి దగ్గరున్న యుద్ధ ఉపాయాలు ఎలాంటివంటే మరి ఎవరికి దొరకవు. ఎవరు దుర్లభమైన యుద్ధ ఉపాయము కలిగిన వాడు. దుష్కర యోధనక యస్య సఖ దుర్యోధనక, దుష్కర శాసనక యస్య సఖ దుశ్శాసనక. దుశ్శాసనుడు అంటే అతని శాసనాన్ని ఎవరూ ఉల్లంఘించడానికి వీలు లేదు, అటువంటి పేరు పెట్టారు. రాజు అయిన వాడికి ఉండవలసిన పేరు అది. అందుకని వాడు చెడ్డవాడని కాదు. కొందరు తెలియక మాట్లాడతారు, కవుల పేర్లు అన్నిటికీ దుర్రు ఏమీ ఉండవు. నేను భక్తి టీవీలో భారతం చెప్పినప్పుడు 100 పేర్లు ఏకధాటిగా అప్పగించాను. కావాలని లెక్కపట్టు చూశాను, 12, 13 ఉన్నాయి దుర్రు ఉన్నవి. మిగిలిన 88కి లేవు. పైగా ఆ దుర్రుకి అది అర్థం కాదు. అర్థవంతమైన పేరు పెట్టడం, సార్థకమైన జీవితం గడపడం ముఖ్యం, కానీ నక్షత్రాల ప్రకారం పేర్లు పెట్టడం కాదండి. మంచి పేరు పెట్టినంత, గొప్ప పేరు పెట్టినంత మాత్రాన గొప్పవాడు అయిపోతాడనే అజ్ఞానానికి లోను కావద్దు. ఎందుకోసం చెబుతున్నట్టు అకారాది క్షకారాంత సమస్త వర్ణనికరి. నీవు భాషలో ఏ పేరు పెట్టినా ఆ మొదలుకని క్ష వరకు ఉండే 50 అక్షరాల్లో తప్ప వేరే పేరు నువ్వు పెట్టలేవు. అన్ని పేర్లు భగవంతుడివే. నువ్వేమిడు చేస్తావు ఇక్కడ? ఏదో పేరు పెట్టరాదా? దానికి ఇంత ఆలోచన దేనికి? అందుకోసం మనం లెక్క పెట్టుకోవాలి. ఆ రకంగా 50 లెక్క. ఇంకో విశేషం చెబుతాను ఇందులోది. మహానుభావుడు సింహంభట్ల రామ్మూర్తి శాస్త్రి గారు 100 ఏళ్ల క్రితం దేవీ ఉపాసకుడు, చాలా మహానుభావుడు. ఆయన లలితా సహస్రానికి భాష్యం రాశారు. భాస్కరాచార్యుల వారి భాష్యం తర్వాత ఈ సింహంభట్ల వారి భాష్యం చాలా ప్రసిద్ధం. ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. ఈ అక్షరాలు 34, హల్లులు అచ్చులు 16, హల్లులు 34 ఉండడం కాదని ఇంకో లెక్క ఉంది. ఈ 34 హల్లుల్ని 16 అచ్చులతోటి కలిపితే ఎన్ని అక్షరాలు ఏర్పడతాయో చూడండి. అంటే కకారకారముల క, కకారికారముల కి, కకారుకారముల కు, కకార అరుకారముల కురు, ఇలాగా అని లెక్కపెట్టి చూడండి. 20,736 అక్షరాలు ఏర్పడతాయి. దేవీ భాగవత కాలం నాటికే ఉంది లెక్క. 20,736 అక్షరాలు ఏర్పడతాయి. అవి కలిపి చూడండి. 2, 0, 2, 2, 7, 9, 9, 3, 12, 12, 6, 18, 18లో 1, 8 కలిపితే 9, అంతిమంగా 9 అంతిమమైన సంఖ్య నవ అనేది. అందుకే నవరాత్రులు. అన్ని సంఖ్యల్లోకి 9 సంఖ్య గొప్పది. ఎందుకంటే 9 తర్వాత అంకెలు లేవు. 9 తర్వాత అంకెలు లేవు. 10 ఉంటుంది. 10లో 1 0, అక్కడ ఏమీ లేదు. 1 ఎక్కడది? మళ్ళీ వచ్చింది. ఇదివరకు ఉన్నదే మళ్ళీ వచ్చింది. అంచేత 9 అనేది జీవితానికి అంతిమ సంఖ్య. గణితానికి కాదు, జీవితానికి కూడా. అందుకే కాశీలో 9 రోజులు ఉండడం.
అంతిమ సంఖ్య 9 వచ్చిందంటే మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే 10లోకి ప్రవేశించామంటే 11, 12, 13 మళ్ళీ 20 వరకు దిక్కులేదు, అంకెలు ఎడుతూనే ఉంటాయి. మళ్ళీ 20 వచ్చాకైనా జాగ్రత్త పడాలి, అందుకే 19, లేదా మళ్ళీ 21, 22, ఇంకంత వేసుకుంటూ వెళ్ళడమే. ఇంకది జన్మలో అలా వేసుకుంటూ వెళ్ళడమే. మళ్ళీ 30 వచ్చాక వరకు దిక్కులేదు. అందుకే సంస్కృత భాష గొప్పదనం, దాన్ని దేవభాష అంటారు. తెలుగు సహా అన్ని భాషలు మానవ భాషలు అయితే సంస్కృత భాష దేవభాష. ఎందుకు దేవభాష? దేవతల్ని తెలియజేసే భాష, దేవుణ్ణిలో నిన్ను కలిపేసే భాష, దేవుణ్ణి నీకు అర్థం చేయించే భాష. ఎలాగంటే సంస్కృతంలో 19 అంటే మనం 19, ముందు 10 తర్వాత 9. వాళ్ళు అలా అన్నారు. ఏకోన వింశతికి 20 కోటి తక్కువ అంటారు. అదేం మాట అంటే తిక్క మాట. 19 అని చెప్పాలి కానీ 20 కోటి తక్కువ ఏమిటండి? ఆయన మంచివాడైనా అంటే మంచివాడని చెప్పాలి కానీ చెడ్డవాడు కాదు అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు చెడ్డవాడు కాదంటావేట, మంచివాడని చెప్పకుండాను అంటే ఉంటుంది. అలాగే చెప్తారు. దాంట్లో ఒక రహస్యం. 20 కోటి తక్కువ. పోనీ 29 వచ్చిందనుకోండి, ఏకోన త్రింశతి 30 కోటి తక్కువ. 39 వచ్చిందనుకోండి, ఏకోన చత్వారింశతు 40 కోటి తక్కువ. 49 వచ్చిందనుకోండి, ఏకోన పంచ, ఈ కోన ఏమిటి? 30, 40, 50, 60, 70 వచ్చి ఒకటి తక్కువ అంటే మనిషికి చెబుతోంది సంస్కృత భాష. జాగ్రత్త పడు, 9 దాటేసావు, 19 దాటేసావు, 29 దాటేసావు, 69 దగ్గరైనా జాగ్రత్త పడరా. ఒకటి తక్కువ. దేవుడి కోసం కృషి చేయి, తపస్సు చేయి, జ్ఞానం పొందు, ఎంతకాలం పెంచుకుంటావు ఈ సంసార తాపత్రయం అని చెబుతున్న ఏకైక భాష ప్రపంచం మొత్తం మీద సంస్కృతం ఒక్కటేనమ్మా. అందుకే దాని దేవభాష. 9 సంఖ్య అంత గొప్పది. అందుకే గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు. దశమరాత్రి మనం పెట్టుకున్న నిజానికి అది అమ్మవారికి లెక్క కాదు, 9 వరకే లెక్క. నవరాత్రులనే అంటారు. మీరు చూడండి, ఈసారి 11 వచ్చాయి, అయినా నవరాత్రులనే అంటారు. లెక్క 9 అంత కొద్ది. పైగా 9లో ఇంకో ప్రత్యేకత ఉందండి. ఈ 20,736 కలపండి 9, అది కూడా తీసేయండి. 9ని మీరు ఏ అంకె పెట్టి గుణించినా 9 వస్తుంది. 9 1 9 కలిపితే 9, 9 2 18 కలిపితే 9, 9 3 27 కలిపితే 9, 9 4 36 కలిపితే 9, 9 9 81 కలిపితే 9, 9 10 90 కలిపితే 9. 9ని ఏం చేసినా 9 వస్తుందంటే ఇంకేం చెయ్యకు, ఆపేయి. చేసినవి చాలు. ఇప్పటికే పెంట పనులన్నీ చేసేవు, ఆపేయి. జీవితంలో గొప్పతనం ఏంటంటే కొనసాగించడం కాదని ఊరికి ఆపేయడం కూడా చాలా గొప్పతనం. చాలా గొప్పతనం. వేషం బాగుండగానే వేదిక దిగిపోవాలి. శోభన్ బాబు అని మహానటుడు ఉండేవాడు, మహా వ్యక్తి కూడా. ఆయనకి కుటుంబ హీరో అని పేరు ఆయనకి. చాలామంది ఇళ్లాళ్ళ మనస్సుల్లో ఆయనే ఉండేవాడు. మా హీరో సరదాగా మంచి అందంగా ఉంటాడు, నటన బాబు, మర్యాదగా ఉంటాడు మనిషి. ఆయన హీరో పాత్రలు వేయడం అయిపోయి ఇంకా ఆపేశాడు సినిమాలు. మళ్ళీ తండ్రి పాత్ర, తాత పాత్ర ఇవన్నీ వేయలేదు. ఆయన ఎవరో అడిగారు, కొంత మీరు వేయచ్చు కదండి, ఇంకా వాళ్ళు డిమాండ్ ఉంది. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఎందుకు వచ్చింది దరిద్రం వరా, ఒక హీరోగా జనం మనస్సుల్లో ఉండిపోయాం మనం, అలాగే ఉండి వెళ్ళిపోవాలి పైకి. అందుకని మనం ఇప్పుడు మళ్ళీ కుర్ర హీరో ఎవడికో తాతగారి కింద చేయడం, వాడి ఫోటోనేమో పేపర్లో పెద్దది చేయడం, వాడి కాళ్ళ దగ్గర మన బొమ్మ వేయడం, ఈ దరిద్రం అంతా ఎందుకన్నాడు ఆయన. ఈ ముసలి పాత్రలన్నీ మనం వేయాలని నేను మానేస్తున్నానంటే సరిపోలేదా? మానేశాడు. ఇంట్లో కూర్చుని హాయిగా పొద్దున కాఫీ తాగి పేపర్ చదువుకుంటూ వెళ్ళిపోయాడు కాళ్ళు చాపేసి. సుఖజీవి అంటే ఆయన అంత పెద్ద యాక్టర్. మరి ఆయన ఇంకా నటిస్తే ఇంకా కోట్లు సంపాదించేవాడు. జీవితంలో ఎక్కడొక్కడ ఆపేయడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఇంకా కొనసాగాలి. 90 ఏళ్ళు వచ్చినా ఏం కొనసాగిస్తావు? ఊపిరి ఆడట్లేదు ఇక్కడ, మంచిది ఆపేయి. అదే 9 లెక్క. అదే 9, 20,736. దీక్షాంత సమస్త వర్ణనికరీ